హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. దానికి ఆరెంజ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ర్యాప్ చేసుకున్నాక సేమ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకొని 2 లైన్స్ నీడిల్లోకి దారం ఎక్కించి దానికి ముత్యాలు స్మాల్ సైజ్ వైట్ కలర్ ముత్యాలు తీసుకున్నాను నేను ఇక్కడ. అవి ముత్యాలు అనేది ఆ థ్రెడ్లోకి ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి అక్కడ దారాన్ని బ్యాంగిల్కి స్టిక్ చేసేసి 2 టైమ్స్ ర్యాప్ చేయండి. బ్యాంగిల్కి చేశాక ఇలా ముత్యాన్ని ఫస్ట్ కొంచెం గ్లూ పెట్టి ఒక ముచ్చుని తీసుకొని దాన్ని ఇలా చుట్టండి బ్యాంగిల్కి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేయండి. తర్వాత 2 ముత్యాలు తీసుకోండి. మళ్ళీ దారాన్ని చుట్టేయండి బ్యాంగిల్కి. ఇలా సరి చేసుకుంటూ నీట్గా సమానంగా వచ్చేటట్టు చుట్టుకోండి మొత్తం. తర్వాత మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి బ్యాంగిల్కి 3 ముత్యాలు తీసుకొని నేను చూపించే విధంగా మళ్ళీ బ్యాంగిల్కి చుట్టండి. నెక్స్ట్ వచ్చేసి 4 ముత్యాలు అన్నమాట. గ్లూ అనేది మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట ప్రతి ముత్యం కింద. ఎందుకంటే ముత్యాలు అటు ఇటు జరుగుతాయి. నేను చూపించడం కోసమని ఫస్ట్ గ్లూ అప్లై చేసా, తర్వాత అప్లై చేయలేదన్నమాట. మళ్ళీ తీసి తర్వాత గ్లూ అనేది అప్లై చేశాను అన్నిటికీ. తర్వాత ఫస్ట్ 1, తర్వాత 2 ముత్యాలు, తర్వాత 3 ముత్యాలు, తర్వాత 4 ముత్యాలు, తర్వాత 5 ముత్యాలు అనమాట. ఈ 5 ముత్యాలు అనేది అయిపోయాక మళ్ళీ 4 ముత్యాలు, మళ్ళీ 3 అనమాట. మళ్ళీ 2. ఇప్పుడు మళ్ళీ ఒక ముచ్చుని తీసుకోవాలి. ఇలా డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డిజైన్ కూడా సేమ్ మోడల్, కాకపోతే గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి ముత్యాలతో, ఒకటి గోల్డ్ కలర్ బీడ్స్తో తయారు చేసుకున్న డిజైన్ అనేది. అది కూడా సేమ్ 2 లైన్స్ గోల్డ్ స్పాట్ కలర్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఎక్కించుకొని అక్కడ గ్లూ అనేది పెట్టేసి బ్యాంగిల్కి 2 టైమ్స్ ర్యాప్ చేయాలన్నమాట థ్రెడ్ని. చేశాక మళ్ళీ గ్లూ పెట్టి ఇలా అనమాట ఒక బీట్, ఇప్పుడు గోల్డ్ కలర్ బీట్ ఒకటి తీసుకొని చుట్టేయాలి థ్రెడ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2 బీట్స్ అనమాట. తర్వాత 3 బీట్స్. సేమ్ ఇందాకలు ఎలా చేసుకున్నాము ముత్యాలని, సేమ్ ఇది కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ బ్యాంగిల్ అనేది ఎండ్ వరకు చూసి మీకు నచ్చిందా లేదో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక ఈ బ్యాంగిల్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఎక్కడా వంకర పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు ఇలా చుట్టుకుంటూ చేతితో సరి చేసుకుంటూ తయారు చేసుకోవాలన్నమాట. ఈ బీడ్స్ పెట్టేటప్పుడు వాటి కింద మాత్రం గమ్ అనేది అప్లై చేయాలి, లేకపోతే అటు ఇటు జరుగుతాయి అన్నమాట. మనం కావాలనుకుంటే థ్రెడ్ తోటైనా చుట్టుకోవచ్చు, కానీ గ్లూ పెట్టకపోతే అటు ఇటు జరుగుతాయి.
చూసారు కదా, ఇది కూడా తయారైపోయింది. ఇవి మొత్తం నేను ఇలా డైమండ్ షేప్లో తయారు చేసుకున్నాను అనమాట. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ 2 పట్టవన్నమాట అవి వచ్చేసి. అందుకే నేను ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకుంటున్నాను. ఇలా గ్లూ అనేది రౌండ్గా అప్లై చేసుకొని ఆరెంజ్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ తీసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసి ఆరెంజ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ డైమండ్ షేప్లో ఇలా తయారు చేసుకున్నాం కదా ముత్యాలతో, గోల్డ్ కలర్ బీడ్స్తో, వాటి చుట్టూ నేను చూపించే విధంగా గ్లూ అప్లై చేసి ఇక్కడ స్టోన్ చైన్ లైన్ ఉంటుంది కదా, దాన్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసేయండి. మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోండి బ్యాంగిల్ మొత్తం. ఇలా నీట్గా సరి చేసుకుంటూ స్టిక్ చేసుకోండి, వంకర అనేది పోకుండా. రెండు వైపులా ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. రెండు వైపులా ఇదే విధంగా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ ఆ స్టోన్ చైన్ లైన్ పక్కనే మళ్ళీ ఇంకొకసారి స్టిక్ చేయండి స్టోన్ చైన్ లైన్ని. ఈ స్టోన్ చైన్ లైన్ అనేది డబల్ వస్తాయి అన్నమాట. ఇటు 2 అటు 2 లైన్లు వస్తుంది అన్నమాట. రెండు వైపులు కూడా సేమ్ స్టిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్కి వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ మనం స్టోన్ చైన్ లైన్ అనేది వైట్ కలర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా జర్కన్ స్టోన్స్ వైట్ పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. అందుకే నేను ఇక్కడ వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ని వాడాను. నెక్స్ట్ వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఈ ఫ్లవర్కి అటు సైడు ఇటు సైడు గ్లూ అప్లై చేసుకొని ఆరెంజ్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా కూడా గ్లూ అప్లై చేసుకొని ఆరెంజ్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.